హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అపోలో హాస్పిటల్‌లో మనకు హైదరాబాద్‌లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగులకి వాళ్ళు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ ఉద్యోగాలకి మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నియర్ బై హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్‌గా ఉంటుందన్నమాట. సో, మంచి సాలరీ అయితే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి. సో, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఒకసారి నేను క్లియర్‌గా అయితే తెలియజేస్తాను. ఇక్కడ మనకు చూసినట్టయితే వేకెన్సీస్ పొజిషన్ అయితే ఇచ్చారు. కానీ మనకిక్కడ ఎన్ని వేకెన్సీస్ అనేది మనకు ఆ కౌంట్ అయితే ఇవ్వలేదన్నమాట. కాకపోతే మనకు అప్లికేషన్ డేట్ అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ వరకి, అంటే ఫిబ్రవరి 28 తారీఖు వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇందులో మనకు ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే అపోలో హెల్త్ సిటీ క్యాంపస్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, హైదరాబాద్, తెలంగాణ 500990 ఇండియా అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు అపోలో హాస్పిటల్ ఉందో, సో ఆ యొక్క హాస్పిటల్‌లో ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌లో. అపోలో హాస్పిటల్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్‌లో వాళ్ళైతే పొందుపరచడం అయితే జరిగింది. ఇది జాబ్ నంబర్ ఐడీ అనమాట. ఇది వేకెన్సీస్ కాదు, జాబ్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇది. మన వాళ్ళు చాలామంది వేకెన్సీస్ అనుకుంటున్నారు, అది కాదు. సో, ఇది జాబ్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఒక్కొక్క వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ వస్తుందన్నమాట. సో, అదే అది. అయితే మీరు ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, ఈ అప్లై నౌ పైన క్లిక్ చేసి మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో మన గ్రూప్‌లలో కూడా పెట్టడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి నేరుగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అప్లై పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇక ఒకవేళ నన్ను చేయమంటే కూడా నేను కూడా చేస్తా. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ నెంబర్ ఉందో 9603966950 నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవుతే కేవలం రూ. 99కి మీకు అప్లై అయితే చేయడం జరుగుతూ ఉంటది. కేవలం రూ. 99కి అప్లై అయితే చేయడం జరుగుతూ ఉంటది. ఒకవేళ మీరే సెల్ఫ్‌గా గనక ఒకవేళ అప్లికేషన్ చేసుకుంటే ఒక 10 నిమిషాలు టైం కేటాయించి చేసుకుంటే ఎలాంటి డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈజీగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, నేను ఒకసారి చూపిస్తా చూడండి ఎలా అప్లై చేసుకోవాలనేది. ఇక్కడ ఏదైతే అప్లై నౌ ఉందో దీనిపైన మనం క్లిక్ చేయాలి ఈ విధంగా. సో, క్లిక్ చేస్తే మనల్ని వెబ్సైట్‌లోకి మనకు ఇంకొక వెబ్సైట్‌లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి మీరు చదువుకోండి ఇవన్నీ కూడా. సో, ఒకవేళ చదువుకోండి టైం ఉంటే, లేదంటే లీవ్ ఇట్ వదిలేసేయండి. అండ్ ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి ఉంది కదా, సో, అగ్రీ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఏమడుగుతుంది అనంటే చూడండి, ఇవన్నీ కూడా అడుగుతుందనమాట. సో, ఇక్కడ ఇచ్చినటువంటి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినవి నాకు చూపిస్తుంది. సో, ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇవి నేను అన్నీ కూడా తీసేస్తాను. సో, చూడండి ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, ఇలా మిడిల్ నేము, ఈ విధంగా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వండి అన్నీ కూడా. నేను ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో, దానికోసం అని చెప్పేసి నేను పైకి స్క్రోల్ చేయడం జరుగుతూ ఉంది. అంటే మన సబ్స్క్రైబర్స్‌దే వేరే వాళ్ళది అప్లికేషన్ చేయడం జరిగింది. సో, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనమాట అవి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ పైన ఉంది కదా, సో, ఈ నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్తుందనమాట. ఇలా నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్తూ ఉంటది. వీటన్నిటిని మీరు ఫిలప్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా నెక్స్ట్ కొట్టాలి, ఈ విధంగా ఫిలప్ చేయాలి. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్‌ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోటో, ఓకే. మీ యొక్క ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే మీరు ఒకవేళ ఎవరైనా డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క సదరన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ పైన మనం క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుందనమాట. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి మీరు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఈమెయిల్ ఐడి వస్తుంది, ఆ ఈమెయిల్ ఐడిని మీరు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అదే ఈమెయిల్ ఐడికి మీకు సక్సెస్ అయినట్టుగా మెసేజ్ అయితే వస్తుంది. మనకి ఎలాంటి ప్రింట్అవుట్స్ అయితే రావు. ఇక్కడ మనకు 3 స్టెప్స్ ఉన్నాయి, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 స్టెప్స్ గాను 3 స్టెప్స్ అయిపోతే లాస్ట్‌లో సబ్మిట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఇక అది సబ్మిట్ అయిపోతుంది. ఇక థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి మనకు ఒక మన మెయిల్‌కి ఒక మెసేజ్ అయితే ఈ యొక్క టాటా అపోలో స్టాఫ్ నర్స్ నుంచి మనకి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళే మనం ఇచ్చినటువంటి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాను చూసుకొని వాళ్ళు చెక్ చేసి మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది వాళ్ళు మనకి మెసేజ్ రూపంలోనే తెలియజేస్తారనమాట. సో, సెలెక్ట్ అయినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. సో, దాని ద్వారా మనము అంటే ఆ యొక్క సెలెక్ట్ అయినటువంటి మెసేజ్‌లో మనకు కాల్ లెటర్ కూడా రావడం జరుగుతూ ఉంటది. అంటే మీరు ఈ డేట్‌న హాస్పిటల్ దగ్గరికి రండి అని చెప్పేసి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటదనమాట. ఈ విధంగా మనము అప్లికేషన్‌తో చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎలాగో మనం డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ అయితే ఒకసారి ఒక 10 నిమిషాలు టైం కేటాయించి అప్లై అయితే చేయండి.
ఎందుకంటే ఒకవేళ వచ్చిందనుకోండి నియర్ బై మీకు దగ్గరలో ఉంటుంది కాబట్టి బాగుంటుందనమాట. సో, అంటే ఎక్స్‌పీరియన్స్ కూడా మీరు ఒకవేళ వచ్చిందనుకోండి, సో, వేరే హాస్పిటల్‌లో మీరు జాబ్స్‌కి అప్లికేషన్ చేసేటప్పుడు ఇది కొంచెం బాగుంటుందనమాట. ఎందుకంటే అపోలో హాస్పిటల్ మొత్తం కార్పొరేట్ హాస్పిటల్స్ కాబట్టి, సో, ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో, ఇది అనమాట. లాస్ట్ టైమ్ కూడా మన వాళ్ళు చాలామంది అయితే అప్లికేషన్ చేసుకున్నారు. బట్ వాళ్ళది చాలామందివి సెలెక్ట్ కాలేదు. ఎందుకు సెలెక్ట్ కాలేదంటే, సో, వాళ్ళ యొక్క రెజ్యూమ్ అనేది ప్రొఫార్మా కరెక్ట్‌గా పెట్టలేదు. సో, కాబట్టి అందుకోసమే అవి అన్నీ కూడా రిజెక్ట్ కావడం జరిగింది చాలా మటుకు. కాబట్టి మీ యొక్క రెజ్యూమ్‌ని ఎప్పుడైతే అప్లోడ్ చేసామో అందులో పర్టిక్యులర్‌గా అంటే అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే పెట్టండి. ఇంకొకటి రెజ్యూమ్‌ని పెట్టేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు మనము స్కాన్ చేసేటప్పుడు నార్మల్‌గా ఏదో బ్లర్‌గా గనక చేశారంటే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. బ్లర్ ఉండకుండా మంచిగా నీట్‌గా ఫోటో తీసి స్కాన్ చేయండి. స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ అండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, అలాగే మనకు సంబంధించినటువంటి గ్రూప్ అయితే ఉండేయండి. అండ్ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లో ఆ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో లింక్స్, అప్లికేషన్ లింక్స్ మరియు పీడిఎఫ్‌లు అయితే అందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. నోటిఫికేషన్ పీడిఎఫ్స్, అప్లికేషన్ ఫార్మ్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే గ్రూప్‌లలో అయితే జాయిన్ అయితే అయ్యి ఉండండి. సో, ఇదనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో, ఇది ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.